మంగళగిరిలోని విజే జూనియర్ కాలేజీలో ఫేర్వెల్ డేను పురస్కరించుకొని ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిఎండి మంచల సాయి సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో సామాజిక అంశాలపై విద్యార్థులకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు కాలేజీలో నిర్వహించిన ఫేర్వెల్ డే కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. ఈ ఫేర్వెల్ డే కార్యక్రమానికి ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిఎండి మంచల సాయి సుధాకర్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజే జూనియర్ కాలేజీ సెక్రటరీ రాజశేఖర్, మంచల సాయి సుధాకర్ నాయుడు, కాలేజీ ప్రిన్సిపల్ సత్యనారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కాలేజీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, అధ్యాపకులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలేజీలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయటంపై విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలానే కాకుండా మాకు డ్రాయింగ్ కాంపిటీషన్ అని, డిబేట్ కాంపిటీషన్ అని చాలా రకాలుగా మాకు కాంపిటీషన్స్ పెట్టి మాలో ఉన్న ప్రతిభను బయటికి తీశారు. అలా నెంబర్ 1 ఛానల్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే కాకుండా ఇలా ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల మాలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి కృషి చేశారు. కావున నెంబర్ 1 టీవీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఫేర్వెల్ జరుపుకుంటున్నాం. మాకు చాలా మెమొరబుల్ ఒక డేని మాకు అందించినందుకు చాలా థ్యాంక్ యూ. అలా కాకుండా రాబోయే సంక్రాంతికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు నందిని, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు ఫేర్వెల్ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా మెమరీస్ అన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి. లైట్ వేయడం కానీ, ఫ్లాష్ లైట్, మా డ్యాన్స్, మాలో ఉన్న టాలెంట్స్ అన్నీ బయటికి తీసుకొచ్చారు. ఇంత మంచి ఫ్రెండ్స్ ఇచ్చినందుకు, లైఫ్ ఇచ్చినందుకు మా కాలేజ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా ఫేర్వెల్ని ఇంత ఆనందంగా ఎంజాయ్ చేసి ఇంత అద్భుతంగా మార్చినందుకు నెంబర్ 1 ఛానల్కి చాలా థ్యాంక్స్. నా పేరు శ్రీ తేజస్విని. చేసిన ప్రవళిక, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఎంపీసీ మెయిన్స్. ఈరోజు నెంబర్ 1 ఛానల్ వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం రికార్డ్ చేసి మా ఫేర్వెల్ని చాలా బాగా జరిపారు. యాక్చువల్లీ చెప్పాలంటే మేము చేసిన అల్లరిని వాళ్ళు రికార్డ్ చేయడం వల్ల మాకు అలా గ్యాదర్ అయి ఉంటాయి. ఇయర్ అండ్ ఇయర్ మాకు చూసుకోవడానికి మంచిగా సపోర్ట్ అవుతుంది. థ్యాంక్స్ టు నెంబర్ 1 ఛానల్. నా పేరు ప్రశాంత్ నాయక్, నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ ఎంసెట్ చదువుతున్నాను. ఇక్కడ చూస్తే హడావిడి మీరే చూస్తున్నారు కదా, కానీ చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగా జరిగింది. నెంబర్ 1 న్యూస్ ఛానల్ కూడా వచ్చారు, చాలా సపోర్ట్ చేశారు మాకు. ఎక్కడ డ్యాన్స్ చేసిన మొత్తం స్టేజ్ మొత్తం కవర్ చేశారు, అందరినీ కవర్ చేశారు. నా పేరు సాయి రవితేజ, నేను ఎంసెట్ సెక్షన్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్. నెంబర్ 1 న్యూస్ ఛానల్ వల్ల మాకు చాలా ఈవెంట్స్ కండక్ట్ చేశారు. మా ఫేర్వెల్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ మాకు చాలా ఈవెంట్స్ పెట్టారు. ఇలాగే నెంబర్ 1 ఛానల్ వాళ్ళు మమ్మల్ని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. మా కాలేజ్కి ఎంచుకొని బాగా మంచిగా క్విజ్ పోటీలు అని చాలా పోటీలు పెట్టారు. అది నాకు క్విజ్లో 3rd ప్రైజ్ వచ్చింది. ఈ సందర్భంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. నా పేరు ప్రశాంత్, నేను విజయ కాలేజ్ చదువుకుంటున్నా. ఈరోజు మాకు ఫేర్వెల్ పార్టీ పెట్టారు. మరి మేమంతా ఆనందంగా చేసుకోవడానికి మా ఎంఎంఎం సార్ గారు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు. మరి నెంబర్ 1 టీవీ టీం అందరికి కూడా మా ధన్యవాదాలు. ఈరోజు చక్కగా కల్చర్ యాక్టివిటీస్ అండ్ మళ్ళీ స్పీచెస్, గిఫ్ట్లు అన్నీ ఇచ్చారు. మరి మాకు అందరికీ ఎంతో సంతోషంగా, ఆనందకరంగా ఉంది. ధన్యవాదాలు. మా విజయ కాలేజ్ తరపున ఇప్పుడు మాకు ఫేర్వెల్ పార్టీ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉన్నా సరే, ఈ సంవత్సరం హ్యాపీగా జరిగిన ఈ ఫెస్ట్ని ఎంతో ఆనందంగా అందరం డ్యాన్స్లు వేసి ప్రైజులు ఇచ్చారు పార్టిసిపేషన్స్కి. అంతేకాకుండా మా కాలేజీలో చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఎంఎంఎస్ సార్కి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ నెంబర్ 1 న్యూస్ని తప్పకుండా వాచ్ చేయండి. పొద్దున్న నుంచి చాలా కష్టపడి మీరు వీడియో తీసి నిలబడి ఉన్నారు. మీరు అసలు కూర్చోలేదు. ఇలా జరపడానికి చాలా థ్యాంక్స్. ఎంఎంఎస్ సార్కి అయితే చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇలా అయితే మేము ఎప్పుడు ఈ విధంగా అయితే హ్యాపీ చేయలేదు. ఇన్ని కల్చర్ యాక్టివిటీస్ అన్నీ మీరు ఇలా సపోర్ట్ చేయబట్టి మేము ఇంకా కొంచెం ఎదగగలుగుతాము. చాలా థ్యాంక్స్. మాకు ఏ డౌట్ వచ్చినా కూడా ప్రతిదీ మాకు దగ్గర చేసుకోండి, ప్రతిదీ చెప్తారు. మా సీనియర్స్ కూడా మాతో చాలా బాగుంటారు. సీనియర్స్ మేము దూరం చేసుకుని నేను చాలా బాగుంది. కానీ మా జూనియర్స్ని కూడా మేము ఇంతే సపోర్ట్ చేస్తాం. మేమందరం కూడా కలిసి ఇలాగే అందరితో హ్యాపీగా ఫేర్వెల్ చేసుకుంటాం. ఈ ఫేర్వెల్ 1 ఆఫ్ ద బెస్ట్ ఫేర్వెల్ మా లైఫ్లో. మా 10th కూడా ఇంత బాగాలేదు. టీఆర్ఆర్ సార్ ద బెస్ట్. 1 year చెప్తాం, ఆయనకి మించి ఎవరు చెప్పలేడు. ఆయన చెప్పే ప్రతి సమ్ము గుర్తుంటుంది. అలా మాకు వచ్చే ప్రతి టీచర్ ప్రతిసారి చాలా బాగా చెప్తారు, చాలా బాగా కేర్ తీసుకుంటారు మాకు. నా పేరు రాజేంద్ర, నేను జేఈ సెక్షన్ చదువుతున్నాను.
ఈ రోజున చాలా హ్యాపీగా ఉంది. మా కాలేజీలో చాలా కల్చరల్ యాక్టివిటీస్, అలాగే ఇలా మా సీనియర్స్ ఇలా అరేంజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా సంతోషంతో ఇంటికి వెళ్తాము. అలా చాలా ఎంజాయ్ చేసాము. అన్న సార్కి, డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్ యూ. నెంబర్ 1 ఛానల్ టీవీ చాలా థ్యాంక్ యూ. నా పేరు కార్తీక్, నేను జేఈ చదువుతున్నాను. మేము సీనియర్స్తో ఎంత సంతోషంగా ఉన్నామంటే చాలా ఫ్రెండ్స్గా చాలా రిలేషన్ లాగా కలిసిపోతూ ఉంటాం. మేము చాలా హ్యాపీగా మనం ఇప్పుడు చేసుకున్నది కూడా మేము చాలా హ్యాపీగా చేసుకున్నాము. ఈరోజు విజయ విద్యా సంస్థల్లో ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది. గత వారం రోజుల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక చక్కటి ప్రణాళికతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. మరి విజయ విద్యా సంస్థలు కేవలం చదువు, అలాగే విద్య, విజ్ఞానంతో పాటుగా కల్చరల్ యాక్టివిటీసు, అలాగే విద్యార్థుల్లో ఒక సమైక్య భావము పెంపొందించే విధంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అలాగే నెంబర్ 1 టీవీ ఛానల్ కూడా మన విజయ విద్యార్థులకి అకాడమిక్స్లో అనేక రకమైనటువంటి పోటీలు నిర్వహించి విద్యార్థులను ఎంతో ఉత్సాహపరుస్తూ వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ని వెలికి తీయడానికి ప్రోత్సహిస్తూ అనేకమైనటువంటి గిఫ్ట్లను కూడా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ గిఫ్టులతో పాటుగా అకాడమిక్స్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి మంచి ప్రోత్సాహకాలు అందిస్తూ, అలాగే వివిధ రంగాల్లో కానీ, అలాగే వివిధ ప్రోగ్రామ్స్లో కానీ టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులను మనం ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన జరిగింది. మరి కేవలం చదువు అనేటువంటి ఒక స్ట్రెస్తో పాటుగా మరి హైయర్ ఎడ్యుకేషన్లో వీళ్ళు మంచి ఫలితాలు సాధించడానికి ఒక రకమైనటువంటి స్ట్రెస్ ఫ్రీ వాతావరణాన్ని ఈ రోజున ఇక్కడ మన విద్యార్థులందరూ ఎంతో కేరింతలతో ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీడియా ప్రతినిధులైనటువంటి నెంబర్ 1 టీవీ ఛానల్కి మరి విజయ విద్యా సంస్థ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మంగళగిరిలోనే విజయ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ అద్భుతంగా జరిగింది. ఇది ముఖ్యంగా మన ప్రగడ రాజశేఖర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇవాళ మనం చూస్తున్నాం విద్య ఏ రకంగా అయిపోయిందో. ఓన్లీ
చదువులు ర్యాంకులు ఈ పరిస్థితుల్లో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ మనం వాళ్ళ చదువు కంటే ముఖ్యంగా వాళ్ళ మార్కులు కావాలి, వాళ్ళ సంస్కారం కంటే ముఖ్యంగా మాకు ర్యాంకులు రావాలని చేస్తున్న ఈ రోజుల్లో మరి విజయ కాలేజ్ యాజమాన్యం ఇంత చక్కగా వీళ్ళందరినీ ఒక చదువులోనే కాకుండా మరి ఇంటర్మీడియట్ స్థాయిలోనే వీళ్ళు జాబ్ మేళా కూడా నిర్వహించడం, అలాగే ఇక్కడ క్రమశిక్షణ గల విద్య చెప్పడం, మరి ఇవన్నీ మేము చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మా స్టాఫ్ అంతా వచ్చి పరిశీలించిన తర్వాత మనం ఇక్కడ ఈ ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా కొన్ని ఫేర్వెల్ పార్టీ సందర్భంగా మనం కొన్ని పోటీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 4 విభాగాల్లో కూడా బహుమతి వచ్చిన వారికి ఈరోజు యాజమాన్యం చేతుల మీదుగా మా చేతుల మీదుగా వాళ్ళందరికీ స్టూడెంట్స్కి బహుమతి ఇవ్వడం, తర్వాత మంచి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం, ఇక్కడ అలాగే స్టూడెంట్స్ కానీ లెక్చరర్స్ కానీ యాజమాన్యం కానీ అందరూ కూడా చాలా చక్కగా సమన్వయంతో ఒక మంచి విద్యని ఇక్కడ చెబుతున్నందుకు, రాబోయే తరానికి ఒక మంచి యంగ్స్టర్స్ అందిస్తున్నందుకు ప్రత్యేకంగా రాజశేఖర్ గారిని నంబర్ 1 ఛానల్ తరఫున ఫౌండేషన్ తరఫున అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. మీలాగా ఉంటే విద్యా సంస్థలు రాబోయే రోజుల్లో ఈ భారతదేశం అంతా కూడా చాలా అన్ని రకాలకు కూడా మేధావులు కానీ వాళ్ళ సినిమా హీరోలు కానీ టీవీ యాంకర్స్ కానీ రకరకాలుగా మంచి మంచి టీంని మీరు అందిస్తారని మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను వెనకాల ఆధారపడుతున్నాను. కాబట్టి వాళ్ళ ఉద్దేశం మా ఫౌండేషన్ యొక్క ఉద్దేశం. రెండోది ఏంటంటే మీరు ఎవరైనా యాంకర్స్గా పనిచేయాలన్నా మేము పని చేస్తున్నాం. విజయవాడలో మన స్టూడియో ఉంది. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా సరే టీవీలో యాంకర్గా మాట్లాడాలన్నా న్యూస్ చదవాలన్నా మీ కాలేజీకి కొంత అవకాశం ఉంది. మీరు ఎప్పుడైనా కావచ్చు మా వాళ్ళు తెలుసుకోవాలి. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీ అడుగులు యాంకర్ వచ్చిన మేము ఎప్పుడో 35 సంవత్సరాలు గడిపాం. మా కాలేజీలో అంటే వీడియో కాలేజీ చదువులోనే కాదు దేశంలో సుఖాన్ని చూపించారు. అందరికీ ఈ కాలేజీ అభినందిస్తున్నాం. టీచర్స్ అని ప్రతి ఒక్కరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. పిలిచి సామాజిక విన్నాం. మరి దాంట్లో ఒకటి వచ్చినప్పుడు బాగా అంటే వాళ్ళు బాగా చదువుతుంటారు లేదా వాళ్ళంటే మీరు బాగా ఉండాలి. అవునా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక విషయం గమనించారా? ప్రతిభ ఉంటే అవకాశాలు మేడం లక్ష్మి గారికి, అదేవిధంగా మన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి, అదేవిధంగా విద్యార్థులు, విద్యార్థినులకి, మీడియా మిత్రులందరికీ ఫేర్వెల్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం ఒక పార్టీని కానీ కండక్ట్ చేసుకున్నప్పుడు మనల్ని ఒక ఆడిటోరియం ఒక్కటే కాదు అబ్జర్వ్ చేసేటువంటిది. మనకు ఉన్నటువంటి ఎక్స్పోజర్కి మీడియా పరంగా మంగళగిరిలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, ఈ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్లో చూసేటువంటి అందరికీ కూడా మన కాలేజీ గురించి, మన గురించి గుడ్డుగా వెళ్ళాలి అన్నట్టయితే మనం బిహేవ్ చేసేటువంటి విధానం మీద ఉంటుంది. అది మర్చిపోవద్దు. సో ఈ ప్రోగ్రామ్ని మీరు కండక్ట్ చేసేటప్పుడు జనరల్గా మనకు ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అప్పుడు మీరు అందరూ కూడా పర్మిషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ గురించి క్లాసులకు వెళ్ళేటప్పుడు, అంటే పిల్లల్ని మొబిలైజ్ చేసేటప్పుడు వెరీ ఫ్యూ మెంబర్స్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా స్టడీస్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి ప్రీ ఫైనల్ 1ని చాలా చక్కగా అద్భుతంగా రాశారు. అదే స్పిరిట్తో ఈ పొంగలకు ముందు మనకు వేరే ప్రోగ్రామ్ జరిగినాయి. కూడా వాటన్నిటిని కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని సెలవులకు ముందు జరిగేటువంటి ఫేర్వెల్ పార్టీని ఇంత గ్రాండ్గా మీరు అందరూ అరేంజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు, ఈ లెక్చరర్ ఫీల్డ్లో ఉండేటప్పుడు ఒక గొప్ప అదృష్టం ఏంటన్నట్టయితే ఎవరికి లేనటువంటి, ఏ వ్యక్తికి లేనటువంటి అదృష్టం ఏంటన్నట్టయితే ఎప్పుడు మేము యూత్తో ట్రావెల్ చేయాలి. యూత్ మీన్స్ బిట్వీన్ 16 to 21 ఏజ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళతో ప్రతి సంవత్సరం కూడా అదే ఏజ్గా ఉండి అదే పీపుల్తో మేము ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి మీరందరూ కూడా ఎంతో డిసిప్లైన్గా మాకు రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని హానర్ చేస్తూ మాకు ఇంకా ఎక్కువ బాధ్యతలు మా మీద ఉంచినందుకు మేము అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో మీ కొరకు కృషి చేసి మీ యొక్క ఉన్నతికి పాటుపడతామని
ఈ సందర్భంగా మీ అందరికీ ప్రతి ఒక్కళ్ళకు కూడా కాలేజీ వైపు నుంచి ఆ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికి ఇస్తున్నాను. రెండవది, జనరల్గా టెక్నాలజీ పరంగా మీరందరూ మాకంటే అడ్వాన్స్డ్. టెక్నాలజీ పరంగా అన్నట్టయితే సపోజ్ ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, ఈ సెల్ ఫోన్ అనేటువంటి దానికి మేము ఏదో ఒక కొంత పార్ట్ వరకు మేము ఉపయోగించగలుగుతాం. కానీ మీరు ఉండేటప్పుడు దీంట్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ గురించి కూడా మీకు తెలిసింది. అంటే మీకు తెలిసింది అన్నట్టయితే టెక్నాలజీ పరంగా మీరు గుడ్. ఆ టెక్నాలజీ పరంగా గుడ్ అనేటప్పుడు దానికి తగ్గట్టుగా మీ స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి, సైలెన్స్ ప్లీజ్, ఆ స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి మంచి పర్సంటేజ్తో పాస్ అయినట్లయితే అప్పుడు మీరు కష్టపడిన దానికి కానీ మేము చేసినటువంటి శ్రమకు కానీ ఫలితం ఉంటుంది. ఇక్కడ ఏంటన్నట్లయితే మీ పీరియడ్లో ఈ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్లో మీరు చేసేటువంటి వర్క్ని డిపెండ్ చేసుకొని మీకు ఫైనల్గా అంటే మీ లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి క్రూషియల్ కోర్స్ ఇది అవుతుంది. మీ యొక్క లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కోర్స్ కాబట్టి దీన్ని మీరు ప్రెస్టీజియస్గా తీసుకొని మీరు బాగా కష్టపడి మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి ఇన్స్టిట్యూట్కి, అదేవిధంగా మీ పేరెంట్స్కి, మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా కృషి చేసి మంచి రిజల్ట్ రాబడతారని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ ఫేర్వెల్ ఫంక్షన్కి ఇచ్చేసిన మన విజయ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ గారికి, విజయ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అవార్ సత్యనారాయణ గారికి, వైస్ ప్రిన్సిపల్ గంజి లక్ష్మి గారికి, అధ్యాపక బృందానికి, మీడియా మిత్రులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఫేర్వెల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ ఫేర్వెల్ ఫంక్షన్ జరుపుకోవడం అనే సాంప్రదాయాన్ని కొనసాగించడానికి ముందుకు వచ్చిన విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సుందరంగా, ఇంత శోభాయమానంగా జరుపుకోవడానికి విద్యార్థుల వెంట అనుక్షణం ఉంటూ ప్రతి క్షణం వారికి సలహాలు, సూచనలు ఇస్తూ సరైన గైడెన్స్తో ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మన కళాశాల అధ్యాపక మిత్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ కార్యక్రమానికి ముందుగా మీరు ఎంత అద్భుతంగా, అమోఘంగా రూపొందిస్తున్నారు, కార్యక్రమం జరుపుతున్నారు అనేది మీరు పలికినటువంటి మన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాజశేఖర్ గారికి ఆహ్వానం పలికిన తీరులోనే తెలిసింది. ఇది చాలా అద్భుతం, అమోఘం. తర్వాత గత 2 రోజుల నుండి, గత 2 days నుంచి మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పుస్తకాలను పక్కన పెట్టి చాలా చక్కగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి చాలా ఎంజాయ్ చేశారు. మనకి చర్మాంకం ఈరోజుతో మన సంక్రాంతి సంబరాలు కంప్లీట్ అవుతున్నాయి. మీరందరూ కూడా గత 3-4 రోజుల నుంచి చాలా సంతోషంగా కనిపించడం జరిగింది. ఇదే సంతోషం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. మరి రాబోయేటటువంటి నెక్స్ట్ హాలిడేస్లో మీ అందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో కొంత సమయం కాదు, మ్యాక్సిమం సమయాన్ని, ఎక్కువ సమయాన్ని
మీరు చదువుకు కేటాయించి చక్కగా ఎంతో కొంత పార్ట్ కంప్లీట్ చేసుకొని మీరు రీఓపెన్ అయిన తర్వాత జరిగేటటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి మీ తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir. Now, I would like to invite Mrs. G. Lakshmi ma'am, the Vice Principal of VJ Junior College, to deliver the speech. Staff and my dear students, good morning. Happy Farewell Day. Thank you. I wish you all the best. Happy Sankranti.
వీటిలో వాళ్ళని విన్నర్స్ అంటారు, రన్నింగ్ చేసిన వాళ్ళని రన్నర్స్ అంటారు, మన విజయం వాళ్ళని విజయర్స్ అంటారు. విజయర్స్ అంటే విజయం సాధించేవారు, విజయం సాధించేవారు. స్పీచ్ ఇవ్వడంలో మీకు ఏదో గైడెన్స్ ఇవ్వడంలో సిద్ధంగా మనసులో భావాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మీరు ఒక ఫ్యూ మినిట్స్ సహకరిస్తే ఈ సంవత్సరం ప్రయాణంలో మీతో మాత్రమే అభివృద్ధులు మీ భవిష్యత్తు గురించి మన లెక్చరర్స్ అనేటువంటి శ్రద్ధ ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుని ఈ సంవత్సరాన్ని ఒక చక్కటి హ్యాపీ ఎండింగ్గా మనం దీన్ని మార్చుతాం. జనరల్గా నేచర్ కొన్ని అద్భుతమైనటువంటి డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒకటి ఇంద్రధనుస్ రైన్బో, ఇది ఎప్పుడు కావాలంటే కొన్ని పరిస్థితులు సహకరించాలి, వర్షం రావాలి, వెలుగు రావాలి, అన్ని పరిస్థితులు సహకరించాలి. ఈ రైన్బోతో పాటుగా బట్టలు ఆ బ్యూటీ ఎలా అవుతుందో చూడండి. ఈ రెండింటితో ఆకాశం నుంచి ఏం చేస్తారని చూసారు. ఈ మూడు కలిసిన సందర్భంలో మీరు ఇచ్చే పాటు ఏం చేస్తారు యాంకర్స్, స్టూడెంట్స్, గర్ల్స్, మీరందరూ ఆడు ఈరోజు ఈ ఫంక్షన్ని మన జీవితాల్లో మన మనసులో మనల్ని గుర్తుంచుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ని చక్కగా అరేంజ్ చేస్తారు. జనరల్గా ప్రోగ్రామ్స్ వినోదాన్ని అరేంజ్ చేస్తారు, కానీ మన బీజేపీ విద్యార్థుల స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ టైంలో ఎడ్యుకేషన్ మిస్ చేయకుండా మనం చక్కగా చదువుకొని సిలబస్ కంప్లీట్ చేసి ప్రీఫైనల్లో మనందరూ విజయాలు సాధించి ఆ తర్వాత ఈ ప్రోగ్రాంలో దిగాం. చాలా తక్కువ టైంలో, ఒక తక్కువ టైంలో రెండు అద్భుతమైన ప్రోగ్రాంలు తయారు చేసుకోగలిగాం. 2 రోజుల క్రితం సంక్రాంతి చేశారు. నిజానికి చాలా తక్కువ అయ్యారు. మన బయట గెస్ట్ కానీ మీడియా ప్రతినిధులు కానీ మీ యొక్క పర్ఫార్మెన్స్కి, అలాగే మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి విధానానికి చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ కాంప్లిమెంట్స్ కి మీరు పూర్తిగా ఒకసారి క్లాస్ ఇవ్వాలి. అంటే చదువులో మాత్రమే కాదు, మిగతా యాక్టివిటీస్ కూడా బీజేపీ విద్యార్థులు రాసుకుంటే ఆ ప్రోగ్రాంకి ఎంత గొప్పగా భవిష్యత్తులో అది ప్రోగ్రాం అలాగే సాధారణంగా ఇంటర్మీడియట్ అంటే చాలా విద్యా సంస్థల్లో స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ ఉంటుందని ఇంటర్మీడియట్ బోర్డు ఒప్పుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు సిలబస్ ఒక బాగా చేస్తూ సిలబస్ తగ్గించేటువంటి ఆలోచన చేస్తున్నారు. మన అంత స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ కూడా మనం దేనికి నిర్లక్ష్యం చేయకుండా మన లైఫ్ అంటే కేవలం చదువు మాత్రమే కాదు, రీడింగ్ ఒకటే కాదు, ఉద్యోగం సాధించడం మాత్రమే కాదు, లైఫ్లో మనం గుర్తించుకోవాల్సినటువంటి
మొదలు స్మృతులుగా మార్చుకోవాల్సినటువంటి మన ఫ్రెండ్షిప్, అలాగే మన యొక్క కాలేజీ యొక్క గుర్తులు, ఇవన్నీ కూడా మనతో పాటు వెలుగుతూనే ఉంటాయి, మనతో పాటు గుర్తొస్తూనే ఉంటాయి, మన అభివృద్ధికి తోడ్పడుతూనే ఉంటాయి. వీటన్నింటినీ గైడ్ చేస్తూ మన బీజేపీ విద్యార్థులు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత కలర్ఫుల్గా చేసినటువంటి విధానంగా అభినందనీయం. మరియు అడుగడుగునా ప్రోత్సహిస్తూ గైడెన్స్ ఇస్తూ మన లెక్చరర్స్ మీకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మీరు గమనించండి, మీరు ఎవరు చక్కగా కూర్చుంటారు, మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ మీ అధ్యాపకులు మాత్రం అందరూ చక్కగా ఎదురుగా కూర్చొని మిమ్మల్ని అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో మీకు చక్కటి చదువు చెప్పారు. ఈ ఒక్కొక్క క్లాస్ మీకోసం కూర్చొని చదువు చెప్పేటువంటి మాస్టర్కి ఒకసారి సభాపూర్వక గట్టిగా సో మన కాలేజీ వాతావరణంలో సాధారణంగా మిమ్మల్ని మందలించిన సందర్భం అంటే, పోకడమైన సందర్భం అంటే, ఇవన్నీ కూడా మీ మీద ప్రేరణతో తప్ప మీ అభివృద్ధికి బాగా వేయాలని ఉద్దేశం తప్ప నిజంగా మీ మీద ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ మీ ఎడ్యుకేషన్కి చేసుకుంటారు అనేటువంటి విషయం కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఎంత అర్థమిస్తారు, మన పేరెంట్స్ ఎంత గౌరవిస్తారు అనేటువంటి ఈరోజు ఈ ఫంక్షన్లో మీరు వెల్కమ్ చేసినటువంటి విధానంలోనే మీ యొక్క గవర్నమెంట్ నాకు అర్థమైంది. దానికి బీజేపీ తరఫున మీ అందరికీ మంచి అభినందనలు. మీ తల్లిదండ్రులతో పాటుగా బీజేపీ కాలేజీ కూడా గర్వించే విధంగా నేను ప్రార్థన, అలాగే మీ ఫలితాలు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు విద్య విషయంలో కానీ, అలాగే ఇటువంటి ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ ఎక్కడ తగ్గేది మనం ఈ సంబంధాలు చేసుకుంటూ వస్తున్నాం. చదువు విషయంలో కూడా అన్నింటిలో ఈ యొక్క పౌరుల కాలేజీలో రిలాక్స్ పెట్టిన తర్వాత అన్నింటిలో ఇది మన ఒరిజినల్ ప్రోగ్రామ్స్కి, మన యొక్క హౌసెస్కి బాగా వేసుకోవడానికి ప్రోగ్రామ్కి ఈ యొక్క రిలాక్సింగ్ మోడ్స్, ఈ జోష్, ఇవన్నీ మన ఎగ్జామ్స్ మరింత ఉత్సాహాన్ని మరియు ఉత్తేజాన్ని ఫలితాలు కొత్తగా ఉండే విధంగా క్రూసియస్గా వాడుకుంటూ మనం ఏళ్ళలో ఆ ఎగరగలిగి మన వీడియో మంచి సంపాదనగా ఉపయోగిస్తున్నారని ఆశిస్తున్నారు. అయితే ఈ సభాముఖంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులు నల్లగిరి థ్యాంక్స్ తెలియజేయండి. అవాజ్ శ్రీనివాసరావు గారు మీరు గమనిస్తున్నారు, వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అందరికీ ప్రతి ఊరిలో ఈ ప్రతి ఆనందం ఆయన వాస్తవానికి ఈ మూమెంట్స్ లో క్లాసెస్ ఉంటాయి, కానీ కఠినంగా మన మధ్యలో ఉండాలి అంటే ఇటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు మనస్ఫూర్తిగా మనకు సహకరించడానికి మీ యొక్క కేకులు, అలాగే మీ నవ్వులు, మీ జోషులు ఇవన్నీ చక్కగా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తున్నారు. అలాగే మీరు చేయవలసిన డిసైడ్మెంట్ కాకుండా మీకు చక్కగా అకాడమిక్ కూడా చేశారు. మీరు ప్రోత్సహిస్తున్నారు, అక్కడ మీరందరూ కూడా మన యొక్క ఉత్సాహం, మన యొక్క ఆనందంతో పాల్గొంటున్నారు. మిమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ మీ యొక్క భవిష్యత్తులో లైఫ్లో ప్రతి స్టెప్ మీరు హ్యాపీగా ఉండడం కోసం ఇటువంటి ఈవెంట్స్ ఉదాహరణగా ఉండాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఇటువంటి సహాయం చేసేటువంటి మీడియా ఉన్నంతకాలం విజయాలు సాధిస్తున్నటువంటి
విజయ సంస్థ తరపున మరి కమ్యూనిటీ ప్రతినిధులకి అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన ఆటపాటలతో ఈ స్టేజ్ దత్తమైపోవాలి. అలాగే జీవితంలో మీరు ఎదుగుదల ఆ రోజుల్లో మీరు చేసిన అందరికీ విధంగా ఆలోచించుకోవాలి. సోషల్ మీడియా దాని ప్రభావం మన సమాజంలో ఏ స్థాయిలో ఉంది అనే దాని మీద మనం మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నది. అంటే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్స్ ప్లాట్ఫామ్స్ అనేది సహజంగానే ఉంటాయి. లైక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా సరే. కానీ దాన్ని మనం ఏ విధంగా వాడుతున్నాం, దానివల్ల జరిగే అనర్థాలేంటి, కొంత సమాచార సేకరణ కోసం అది ఉపయోగించుకుంటాం, లేదంటే మన సెల్ఫ్ అనేది వీడియోస్ కానీ లేకపోతే మన బంధువులతో గడిపినటువంటి క్షణాలని మనం అందులో పోస్ట్ చేసుకుంటుంటాం. కానీ ఇప్పుడు రీల్స్ అనేది వచ్చిన తర్వాత దాని ప్రభావం విద్యార్థి అలాగే యువత మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, దానివల్ల ఏ రకమైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి, దానివల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటి, అలాగే ఒక స్టూడెంట్గా మీరు ఇచ్చేటువంటి మెసేజ్ కన్క్లూజన్లో లాస్ట్లో ఒక మెసేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాన్ని బట్టే మిమ్మల్ని అందులో ఎవరు ద బెస్ట్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నా పేరు కే కీర్తి నాగసాయి. నేను విజే జూనియర్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంఈసీ గ్రూప్ చదువుతున్నాను. ఇవాళ మనం మాట్లాడుకోయే టాపిక్ సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది మాట్లాడతాం. సామాజిక మాధ్యమాలు నేటి ఆధునిక సమాజంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్స్ మన యువతను ఎంతో ఆకర్షితుల్ని చేస్తున్నాయి. ఈ పర్యవసానంగా యువత జీవితంలో అనేక మార్పులను కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా టెక్నాలజీ యువతపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. దీనికి ఒక నియంత్రణ అంటూ లేకుండా మన సమాజంలో అనేక మార్పులకు కారణం అవుతుంది. సోషల్ మీడియా అనేది ఒక అద్భుతమైన సాధనం, కానీ దీనికి పలు ప్రతికూల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. మొదటిగా సోషల్ మీడియా యువతకు సమాచారం తక్షణం అందించే ఒక వేదికగా మారింది. వారు తమ అభిప్రాయాలను, అభిరుచులను తెలిసేందుకు దీన్ని ఒక వేదికగా వాడుతున్నారు. కానీ దీని వలన యువతపై కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. మరియు సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫేక్ న్యూస్లు మరియు అపోహలు కూడా ఉన్నాయి. దీనివల్ల యువత చాలా అనేక విధాలుగా ప్రభావితం అవుతున్నాయి. కాబట్టి మంచి ఫలితాలను పొందుతూనే ప్రతికూల ప్రభావాలను ఎలా తగ్గించగలమంటే సోషల్ మీడియా వాడకం నియంత్రించాలి. దానిపై కేటాయించే సమయం కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అన్న పద్ధతి నియంత్రిస్తే సోషల్ మీడియా వాడకం తగ్గించుకుంటే మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. సంక్షేమంగా సోషల్ మీడియా అనేది ఒక శక్తివంతమైన సాధనం, కానీ దాని ఉపయోగాన్ని నియంత్రించడం, దానిపై సమయాన్ని నియంత్రించడం మరియు కరెక్ట్ పద్ధతిలో వాడితే మనం మంచి ఫలితాలను పొందగలం. టు ఎవ్రీవన్, నా పేరు డి శిరీష. నేను విజే జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాను. ఈరోజు నేను మీకు సోషల్ మీడియా గురించి కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను. సోషల్ మీడియా అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు దాన్ని ఒక స్వర్గంలాగా భావిస్తున్నారు. కానీ వాడకం అనేది మితిమీరితే అది ఖచ్చితంగా నరకంగా మారుతుందని ఈ కాలంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు. సోషల్ మీడియా అనే దాన్ని మనం ఎందుకు వాడతామంటే మనకి దూరంగా ఉన్న మన పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కాంటాక్ట్ అవ్వడం కోసం వాడుతూ ఉంటాం. అలాగే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి, అలాగే మన లైఫ్లో, మన పర్సనల్ లైఫ్లో, మన ఫ్యామిలీ ఇష్యూస్గా ఏమన్నా హ్యాపీనెస్ ఉంటే అవి ప్రపంచంతో షేర్ చేసుకోవడం కోసం వాడుతూ ఉంటాము. అలాగే ఇంకా మనకి ఏమన్నా వస్తువులు నీడ్ అయినా, ఏమన్నా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి ఆర్డర్ పెట్టుకోవడం ఏమో మన దాకా వస్తూ ఉంటాయి. ఇలా సోషల్ మీడియాని వాడుతూ ఉంటాము. కానీ ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియాని వాడాల్సిన దానికి తప్ప ప్రతి చెడ్డదానికి వాడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు అయితే సోషల్ మీడియాలో మనకి సంబంధించిన ఏమైనా పిక్స్ షేర్ చేయాలంటే అసలు ఒక్క మినిట్ కూడా ఆలోచించకుండా షేర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక ఫోటో పెట్టాలన్నా, ఒక వీడియో పెట్టాలన్నా గంటల తరబడి ఆలోచిస్తూ పెట్టడానికి చాలా భయపడాల్సిన సిచ్యువేషన్కి దిగజారిపోయింది సోషల్ మీడియా. ఎందుకంటే ఇప్పుడు ఒక పిక్ పెట్టామంటే దాన్ని ఎవరెవరో దాన్ని ఎడిట్ చేయడం, చెడ్డ వీడియోస్గా ఎడిట్ చేసి ఫొటోస్ని
ఎడిట్ చేసేసి చెడ్డగా అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేయడం, లేదా సోషల్ మీడియాలో ఎలా పడితే అలా వాళ్ళకి నచ్చినట్టు పబ్లిక్లో పెట్టేసేయడం లాంటివి చేస్తున్నారు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు, కానీ దానివల్ల చాలామంది అమ్మాయిలు చాలా సఫర్ అవుతున్నారు. కొంతమంది ఏమో ఎదుర్కొనే ధైర్యం ఉన్నవాళ్ళు ఎదుర్కోగలుగుతున్నారు, కానీ ఎదుర్కోలేని వాళ్ళు వేరే చాయిస్ లేక సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం లాంటివి చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాని వాడాల్సిన దానికి తప్ప ప్రతి చెడ్డదానికి వాడుతున్నారు. ఇంకా పిల్లల విషయానికి వస్తే, పిల్లలు ఈ కాలంలో ఉన్న పిల్లలు అసలు ఫోన్ లేనిదే బతకలేకపోతున్నారు. ఫోన్ ఉంటేనే తింటారు, ఫోన్ ఉంటేనే పడుకుంటారు, ఫోన్ ఉంటేనే సైలెంట్గా ఉంటారు, ఫోన్ ఉంటేనే ఏడుపాపుతారు. అసలు ఫోన్నే వాళ్ళ ప్రపంచంగా భావిస్తూ ఫోన్లోనే బతుకుతున్నారు. ఫోన్లు చూస్తా ఫోన్లో లీనమైపోయి వాళ్ళకున్న వాల్యుబుల్ టైం మొత్తాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఫోన్లో గడుపుతూ వాళ్ళ పేరెంట్స్తో కూడా వాళ్ళు కనీసం టైం స్పెండ్ చేయట్లేదు. పిల్లలు ఇలా ఫోన్కి అలవాటు అవ్వడానికి రెండు రీజన్స్. ఒకటి పేరెంట్స్ గారాబం వల్ల, లేదా ఇంకోటి పేరెంట్స్ జాబ్స్కి వెళ్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేసే వాళ్ళు ఎవరు లేక ఇలా ఫోన్కి అలవాటు పడిపోయి ఆన్లైన్ సోషల్ మీడియా ఇలా వీటిల్లోనే లీనమైపోయి గంటల తరబడి వాటిల్లోనే బతికేస్తున్నారు. ఎంతలా అంటే అసలు ఈ మధ్య ఈ సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి ఒక వ్యసనంగా మారిపోయింది. దీనికన్నా తాగుడే నయమని కూడా అంటున్నారు ఈ మధ్య బయట అందరూ. అసలు సోషల్ మీడియాలోకి వెళ్ళాలన్నా భయం వేస్తుంది, అందులో ఏమన్నా పోస్ట్ చేయాలన్నా భయం వేస్తుంది. అక్కడ ఇక్కడ దాకెందుకు, మా ఇంట్లో ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, వాడికి 3 సంవత్సరాలు. వాడు తినాలన్నా ఫోన్ ఇవ్వాలి, వాడు పడుకోవాలన్నా ఫోన్ ఇవ్వాలి, వాడు ఏడు పాపాలన్నా ఫోన్ ఇవ్వాలి. వాడికంటూ ఇన్స్టాలో ఒక అకౌంట్, మళ్ళీ వాడికి 3 years, మళ్ళీ కరెక్ట్ టైంకి స్మైల్ ఇస్తాడు, రీల్స్ తీస్తాడు. ఏంటో అసలు ఫోన్ లేనిదే బతకలేడు. వాళ్ళ అమ్మ లేకపోయినా కూడా బతుకుతాడు వాడు. చిన్న పిల్లలు రీల్స్ తీస్తున్నారు. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా చెడు అనేది చాలా స్ప్రెడ్ అయిపోతుంది. మంచిదానికన్నా చెడుకే వాడుతున్నారు. రీసెంట్గా ఒక 10 years పాప, ఆ పాపకి ఇన్స్టాలో ఒక అకౌంట్ అంట. ఆ ఇన్స్టాలో 16 years బాబు పరిచయం అయ్యాడంట. వాడితో కొన్ని రోజులు చాట్ చేసింది, లేచిపోయి వెళ్ళిపోయింది అబ్బాయితో. అలా వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎతకంగా 3 daysకి ఆ అమ్మాయి పోలీసులకి దొరికి ఆ అబ్బాయిని జైల్లో వేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి పేరెంట్స్కి అప్పచెప్పారంట. 10 years పాప ఎక్కడ, 16 years బాబు ఎక్కడ, వీళ్ళిద్దరు కలిసి లేచిపోయారంట. అసలు వింటుంటేనే వింతగా ఉంది అసలు సోషల్ మీడియా ఎలా మారిపోతుందో. ఇప్పుడు సోషల్ మీడియా ఈ మధ్య చాలా డెవలప్ అయింది. మన ఇంట్లో నుంచి కదిలే అవసరత కూడా లేకుండా మనకి ఏమన్నా ఫుడ్ కావాలన్నా, వెజిటేబుల్స్ కావాలన్నా, గ్రాసరీ కావాలన్నా, ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలన్నా, డ్రెస్సెస్ కావాలన్నా, ఏవైనా ఒక్కసారి ఆర్డర్ పెడితే చాలు అన్నీ మన కాళ్ళ దాకా వచ్చేస్తున్నాయి. ఇది డెవలప్ అయింది, అంతా బాగుంది. బట్ దీనివల్ల బయట ఉన్న ప్రజలు చాలా అంటే చాలా లేజీగా, చాలా బద్ధకంగా తయారవుతున్నారు. ఎంతలా అంటే కనీసం వాళ్ళ వ్యక్తిగత పనులు కూడా వాళ్ళు చేసుకోలేనంత బద్ధకంగా తయారైపోతున్నారు. సోషల్ మీడియా డెవలప్ అవుతుంది, బట్ పీపుల్ని లేజీ చేసేంత డెవలప్ అవ్వకూడదు. యువత విషయానికి వస్తే ఇంకా చెప్పేదేముంది, అందరికీ తెలిసిందే. ఇన్స్టాలు ఉంటాయి, ఇన్స్టాల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఈ మధ్య ఫోన్పే, గూగుల్ పేలలో కూడా చాటింగ్లు చేసుకుంటున్నారు యూత్, అమ్మాయిలు అబ్బాయిలు. ఇన్స్టాల్లో అయితే పేరెంట్స్ చూస్తారని ఫోన్పే యాప్ల్లోకి వెళ్ళి వాటిల్లో చాట్ చేసుకుంటా, మాట్లాడుకుంటా ఏవేవో చేస్తున్నారు. అసలు ఎంత డెవలప్ అయిపోతున్నారంటే యూత్, అసలు తట్టుకోలేకపోతున్నాం అందరినీ. అలా అని సోషల్ మీడియా తప్పు, దాన్ని వాడకూడదు అని నేను అనట్లేదు. సోషల్ మీడియాని వాడాలి, స్మార్ట్ యాప్స్ వాడాలి, ఫోన్ వాడాలి. ఎంతలో వాడాలో అంతలో లిమిట్స్లోనే వాడాలి. దేనికైతే దాన్ని క్రియేట్ చేశారో దానికోసమే వాడాలి. మంచి కోసం క్రియేట్ చేసినప్పుడు మంచి కోసమే వాడాలి. సోషల్ మీడియా మొత్తం చెడు స్ప్రెడ్ చేస్తూ జనాల లైఫ్స్తో ఆడుకుంటూ అలా చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో చెడు అనేది స్ప్రెడ్ చేయడం మానేయండి. ఎందుకంటే దానివల్ల చాలా మంది లైఫ్లు దెబ్బతింటున్నాయి. ఎక్కువ అందులో గర్ల్సే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చెడు స్ప్రెడ్ చేయడం మానేసి, మీరు మంచి స్ప్రెడ్ చేయకపోయినా పర్లేదు, చెడు స్ప్రెడ్ చేయడం మానేయండి. వీలైనంత వరకు సోషల్ మీడియాని మంచి కోసమే వాడండి, మంచిగానే వెళ్ళండి సోషల్ మీడియాలో. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు అఖిల్. నేను ఎంఈసి విజయ్ కాలేజీలో చదువుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నా థ్యాంక్స్ అండి. ఈరోజు సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ కింద ఉంది. ఇది మోడ్రన్ డేస్లో మన జీవన శైలిలో ఉంది. మనం దీనితో కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఇది లేకుండా మన జీవనం స్తంభించిపోయింది. నెక్స్ట్ దీనిలో ఉన్న లాభాలు ఏమంటే మన ఫ్రెండ్స్తో వేరే దేశాల్లో ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, కమ్యూనికేషన్ చేయొచ్చు, మెసేజెస్, వాట్సాప్ చాటింగ్ కూడా చేయొచ్చు. కానీ దీన్ని తప్పుగా వాడుతున్నారు.
ఇది సోషల్ మీడియాకు చాలా విరుద్ధంగా పనిచేస్తుంది. సోషల్ మీడియా అనేది నెగిటివ్ సైబర్ నేరగాళ్ళ వల్ల చాలా ఇబ్బందులే ఎదుర్కోవచ్చు. సైబర్ నేరగాళ్ళు చాలామంది ఇన్స్టా పిక్స్ కానీ ఏమన్నా రీల్స్ కానీ చూసి వాటిని కట్ చేసి ఎడిటింగ్ చేసి ఫేస్ మాస్కింగ్ చేసి ఇలా చేస్తున్నారు. కానీ వీటి వల్ల చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు. దీన్ని అరికట్టడానికంటే నిర్మూలించాలి మనం. ఎందుకంటే మన బాధ్యత ఇది. మనం సోషల్ మీడియాని తక్కువ యూజ్ చేయాలి అండ్ మన వాళ్ళతో అంటే కమ్యూనికేట్ చేసేందుకు ఇది కావాల్సిందే సోషల్ మీడియా. కానీ వాళ్ళని అలా బ్లాక్మెయిల్ చేయడం, సోషల్ మీడియా సైబర్ నేరగాళ్ళ వల్ల ఇట్లాంటి నెసెసరీ థింగ్స్కి వాడకూడదు. అండ్ ఈ సైబర్ నేరగాళ్ళు చాలామంది ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ మన డైలీ వేస్లో. అది లేకుండా మనం బతకలేం. నెక్స్ట్ అంటే సోషల్ మీడియా ఉపయోగించాలి. ప్రతి చిన్న సంఘటనని కూడా రీల్ చేసి మాట్లాడకూడదు. జస్టిస్ మన ప్రతి దానికి సమయం అంటే సోషల్ మీడియాకి చాలా కనెక్ట్ అవ్వకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నెంబర్ 1 న్యూస్ ఛానల్కి చాలా థ్యాంక్స్ అండి. Today's topic is social media. Social media has both positive and negative effects on youth. Mental health. Social media can lead to depression, anxiety, low self-esteem, and poor body development and disordered eating behavior. Children and adolescents who spend more than 3 hours a day leads to double a risk of mental health problems. Social media can distract the sleep, leads to depression and suicidal behavior. Social media can use to become a means for overshare or personal information in young people. According to Dr. Murthy's advice for teens, social media is an emotional linked to the sleep causes suicides. Thank you. సెకండ్ ఇయర్ హెచ్ఈసీ గ్రూప్ చదువుతున్నాను. నేను ఈరోజు సోషల్ మీడియా గురించి అలానే దాని ఇంపాక్ట్ యూత్ మీద ఎలా ఉందో దాని గురించి నేను చెప్పబోతున్నాను. అది సోషల్ మీడియా అంటే ఏంటి, మనకి ఏమేమి ప్లాట్ఫామ్స్ గుర్తొస్తాయి? సోషల్ మీడియా అంటే ఏమేమి ప్లాట్ఫామ్స్ గుర్తొస్తాయి? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్చాట్, షేర్ చాట్ రోజు మనం యూజ్ చేసాయి కదా. సో అయితే ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అలానే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో కొన్ని బెనిఫిట్స్ కనుక మనం చూస్తూ ఉంటుంటే మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీస్లో కానీ ఉంటారు. మరి వారితో ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు? వారితో ఈజీ కమ్యూనికేట్ చేయాలంటే సోషల్ మీడియా మనకు ఒక వారధిలాగా దోహదపడుతుంది. మనం ఇంట్లో కూర్చొని తెలియని విషయాలు కానీ లేకపోతే కొత్త ఇన్ఫర్మేషన్ కానీ మనం తెలుసుకోవచ్చు. మనకేం డౌట్ వచ్చిందంటే గూగుల్లోకి వెళ్ళి గూగుల్లోనే చూస్తూ ఉంటాం. నాకు డౌట్స్ వచ్చినా ఎక్కువ గూగుల్ని అప్రోచ్ అవుతూ ఉంటాం. మనం ఇంట్లో కూర్చొని కావాల్సిన వస్తువులన్నీ సోషల్ మీడియా ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. సపోజ్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవి యూజ్ చేసుకొని మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా సోషల్ మీడియా ద్వారా బిగ్ బిజినెస్ పర్సన్స్ కానీ మ్యాగ్నెట్స్ కానీ వాళ్ళ యాడ్స్ ద్వారా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని మనకి పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా సోషల్ మీడియా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇంకా ఎడ్యుకేషన్ గురించి వస్తే చాలా మంది కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్కి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఆన్లైన్ కోచింగ్ అని మొత్తం సోషల్ మీడియాలో తీసుకుంటారు. ఇవి కొన్ని అడ్వాంటేజెస్ అనమాట. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూస్తే కనుక సోషల్ మీడియాలో చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అందరికీ ఏమంటే ఇప్పుడు స్పెట్స్. ఎందుకు? మొబైల్ ఎక్కువగా వాడటం. మొబైల్లో మనం ఏం చేస్తాం, దాదాపు సోషల్ మీడియాని మనం యూజ్ చేస్తాం. ఇంకా సైబర్ బుల్లింగ్ చూస్తే సైబర్ కేసెస్ కూడా ఎక్కువ అయిపోయినాయి. మోస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేస్తే మనకి ఏమైనా పడుతుంది సోషల్ మీడియా ఫోన్లో మనకి ఎవరికైనా కాల్ చేస్తే సైబర్ బుల్లింగ్ గురించే కదా గవర్నమెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే అన్ని కేసెస్ వచ్చినాయి కాబట్టి గవర్నమెంట్ కూడా మనకి సైబర్ బుల్లింగ్ గురించి చెప్తా ఉన్నారు. ఇంకా చూడగొండి కంటెంట్ అనమాట, సెక్సువల్ హెరాస్మెంట్ సంబంధించి ఈ కేసెస్ అలానే ఇవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళు పబ్లిష్ చేయడం వల్ల యూత్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ ఆలోచనలు కూడా అదే విధంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి రేపులు మర్డర్లు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇవి కొన్ని డిస్బెనిఫిట్స్ అనమాట. సో మనం సోషల్ మీడియాని ఒక మంచి వేలో యూజ్ చేసుకోవాలి.
యాక్చువల్లీ మన లైఫ్లో గోల్ పెట్టుకొని దాన్ని మనం రీచ్ అవ్వాలి. కానీ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే ఎక్కువ మనం మొబైల్ చూస్తాం వల్ల మనం డిస్ట్రాక్ట్ అవుతాం మన గోల్స్ నుంచి. కాబట్టి మనం లిమిట్గా యూజ్ చేసుకొని సోషల్ మీడియాను డిస్ట్రాక్ట్ అవ్వకుండా చక్కగా యూజ్ చేసుకుంటే కనుక వీ కెన్ అచీవ్ అవర్ గోల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా యువతపై ప్రభావం. సో సోషల్ మీడియా అంటే మనం రోజువారీ ఉపయోగించేటటువంటి మన యొక్క సమాచారాన్ని ఇతరులకు చేరవేసే సాధనాలు అన్నమాట. ఉదాహరణకి ఫేస్బుక్ అవ్వచ్చు, అట్లాగే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, అట్లాగే యూట్యూబ్ అవ్వచ్చు, అట్లాగే షేర్ చాట్ అవ్వచ్చు, ఇట్లా అన్నమాట. వీటన్నిటిని ఏంటంటే సోషల్ మీడియా అని చెప్పేసి అంటారు అన్నమాట. ఈ సోషల్ మీడియా వల్ల మనకి ఎంత ప్రయోజనం అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఎక్కడో ఏదో ఊర్లో ఉన్నాం, మనం ఏదో ఒక బర్త్డే చేసుకున్నాం, మనం ఒక ఫ్రెండ్తో కలవలేకపోయాం, లేకపోతే ఒక ఫ్రెండ్ మనకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్తో మనం కలవలేకపోయాం, మనం ఎక్కడో ఉన్నాం, అక్కడ బర్త్డే మనం ఒంటరిగా చేసుకున్నాం. చేసుకొని ఏం చేసాం, మన యొక్క హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యాపీ మూమెంట్స్ మనం ఏం చేసామంటే మన ఫ్రెండ్కి షేర్ చేసుకున్నాం. దీనివల్ల ఏంటంటే మన ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారా, వాటిని చూసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. అట్లాగే ఉదాహరణకి మనకి ఏదన్నా ఒక జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది, దాన్ని మనం 10 మందితో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం. 10 మందితో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం ఆ పోస్ట్ని ఏం చేస్తామంటే ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మనం ఇట్లా షేర్ చేసినప్పుడు మనతో పాటు ఒక 10 మంది చూసుకుంటారు అన్నమాట. లేకపోతే మనకేదో ఒక సమస్య ఉంది, మన వీధిలో ఒక సమస్య ఉంది, అధికారుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు స్పందించట్లేదు. మనం ఏం చేసాం, దాన్ని ఒక ఫోటో క్లిక్ చేసాం, దాన్ని ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో లేకపోతే ఇట్లా ఇన్స్టాగ్రామ్లోనో ఇట్లా షేర్ చేసాం. షేర్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది చూస్తారు. ఎక్కువ మంది చూసినప్పుడు దానికి ఎక్కువ లైక్స్ లేకపోతే దాని ఎక్కువ మంది కామెంట్స్ అట్లా వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని కూడా ఏంటంటే ర్యాండమ్గా గవర్నమెంట్ అధికారులు కూడా చూసినప్పుడు దాని సమస్యను ఏంటంటే 10 మంది దగ్గరికి తీసుకెళ్ళడానికి అదొక సోషల్ మీడియా అనేది ఒక వేదికలాగా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఈ మధ్య ఏమైపోయిందంటే, అంటే ఒకప్పుడు ఎర్లీ స్టేజ్లో స్టార్టింగ్లో ఈ సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా ఏమైందంటే మంచి పనుల మీద ఇవన్నీ జరిగినాయి. మంచి పనుల మీదే ఇవన్నీ, ఏదైనా ఒక సమస్య ఉంటే సమస్యని 10 మంది, అంటే మనం ఒక్కడం ఫైట్ చేయలేం సమస్య మీద. అందరినీ గ్యాదర్ కమ్మంటే చాలామందికి టైం లేదు, ఎవరి పనులు అడుగున్నాయి. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి, పనికి వెళ్ళే వాళ్ళు పనికి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలి జాబ్కి వెళ్ళాలి, అందరు 10 మందికి పనులు ఉన్నాయి. కానీ మనం ఏదో ఒక చిన్న టైంలో ఖచ్చితంగా మనం ప్రతిరోజు ఒక ఫోన్ చూసుకునే అలవాటు ఖచ్చితంగా ఉంది. ఈవెన్ మనం కనీసం టైం చూడాలన్నా కూడా ఇవాళ వాచ్ లేదు మన దగ్గర, ఫోనే చూసుకొని టైం తెలుసుకునే పరిస్థితిలో ఉన్నామన్నమాట. అట్లా ఏంటంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతూ ఉంటారు, ఆ సమస్యను చూస్తూ ఉంటారు, ఆ సమస్య మీద ఫైట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. అంటే ఎర్లీ స్టేజ్లో సోషల్ మీడియా వచ్చిన ఎర్లీ స్టేజ్లో ఇలాంటివనేవి జరిగినాయి అన్నమాట. తర్వాత ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి వేదిక అయిపోయింది అన్నమాట. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వేదిక అయిపోయి రీల్స్ చేయటం, రీల్స్ చేసి ఒక రీల్స్ చేశాడు, బాగా వైరల్ అయింది, ఎక్కువ లైక్స్ వచ్చినాయి. మనం ఏం చేస్తున్నాం, దాన్ని చూసి ఏం చేస్తున్నాం అంటే ఒకడు ఒక 20 feet ఎక్కి ఒక పెట్టగోడ మీద రీల్ చేశాడు, అది చాలామంది చూశారు, వైరల్ అయిపోయింది, చాలా లైక్స్ వచ్చేసినాయి. మనం ఏం చేసామంటే పెట్టగోడ మీద కాదు, ఒక తీగ మీద రీల్ చేద్దాం ఫిక్స్ అయిపోయాయి. అంటే వాడికంటే మనం డబల్ చేయాలంటే ఏం చేయాలి, ఇంతకంటే ఎక్కువ చేయాలంటే ఆ కరెంట్ వైర్ మీద రీల్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఎట్లా ఏమైపోయిందంటే ప్రమాదాలను మనం కొని చేసుకుంటాం అన్నమాట. అంటే సోషల్ మీడియాని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో చేసి పడేసి ప్రమాదాలు మనమే కొని తెచ్చుకునే పరిస్థితి అన్నమాట. ఇవాళ ఇంకోటి ఏమైందంటే సోషల్ మీడియాలో పరిస్థితి ఏంటంటే గుడ్ న్యూస్ కంటే బ్యాడ్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. గుడ్ న్యూస్ కంటే బ్యాడ్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోవడం అంటే, ఏదో ఒక ఏరియాలో ఒక ముస్లిం వ్యక్తిని వాడు ఏదో ఒక అమ్మాయిని టీచ్ చేశాడని కొట్టారని చెప్పేసి అనుకున్నాం. కొడితే ఏమైపోయిందంటే అక్కడ వాళ్ళు ఆ నలుగురు ఏదో కొడితే దాన్ని మనం ఏం చేసామంటే మతానికి పులివేయడం మొదలుపెట్టాం. అంటే ఒక 10 మంది హిందూ వ్యక్తులు ఒక ముస్లిం వ్యక్తిని కొట్టారు. కొట్టంగానే అనండి ముస్లిం సమాజం అంతా ఏకమైపోయి అక్కడ ఆ ఏరియాలో అక్కడ ముందే 4-5 హిందువులు ఉన్నారనుకుందాం, సంబంధం లేదు, వీడికాడికి సంబంధం లేదు, వాడిని కొడతాం స్టార్ట్ చేసాం. అక్కడ మళ్ళీ హిందువులు ఒక ముస్లిమ్స్ హిందువుని కొట్టారని చెప్పేసి అనగానే మళ్ళీ ఇక్కడ హిందువులు ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి ముస్లిమ్స్ కొడుతున్నారు అన్నమాట. ఇలా ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎక్కువైపోయింది. అంటే ఒకప్పుడు ఎర్లీ స్టేజ్లో పాజిటివిటీతో స్టార్ట్ అయినటువంటి ఒక సోషల్ మీడియా చివరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే నెగిటివిటీతో. ఇవాళ ఇప్పుడు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనకన్నీ అడల్ట్ కంటెంటే కనపడతాయి, అడల్ట్ కంటెంట్. ఇంతకుముందు సోషల్ మీడియాలో ఊరిక ఏదో ఒక మంచి ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఉంటే ఇవాళ ఏంటంటే అన్నీ అడల్ట్ కంటెంట్ అనమాట. న్యూస్ కూడా అడల్ట్ న్యూసే వచ్చి చూసే పరిస్థితికి మనం వచ్చాం అనమాట.
ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే చిన్నపిల్లలు కూడా ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఆ ఫేస్బుక్ అకౌంట్లు ఉంటున్నాయి, అట్లాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉంటున్నాయి. చిన్న పిల్లలు కూడా వాటిని మిస్యూజ్ చేయడానికి ఎక్కువ అవకాశం అన్నమాట. ఇంకోటి ఆ సోషల్ మీడియాలో యాడ్స్ వస్తూ ఉంటాయి. మనం చూసే చిన్న పిల్లలు తెలియక ఏం చేస్తున్నారు, ఆ యాడ్స్ క్లిక్ చేస్తున్నారు, తెలియకుండానే ఆన్లైన్ గేమ్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ అకౌంట్ నెంబర్ ఇది ఓకే చేయనంగానే ఎస్ను అని చెప్పి ఎస్ కొడుతున్నారు. ఇట్లా ఈ విధంగా ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి పేరెంట్స్ అకౌంట్లో డబ్బులు కూడా పోయే పరిస్థితి వచ్చిందన్నమాట. కాబట్టి ఏంటంటే సోషల్ మీడియాని ఏంటంటే మనం యూజ్ చేయాలంతవరకు యూజ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకోటి ఏమైపోయిందంటే ఇవాళ స్టూడెంట్స్ కాదు, మేము కూడా మా పరిస్థితి కూడా ఏమైపోయిందంటే ఇవాళ న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఎంతమంది అంటే ఎంతమంది చేతులు ఎత్తారు చెప్పండి? పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ ఎంతమంది చదువుతారు? ఒక్కడు కూడా చదివేవాళ్ళు లేదు. మనకి ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్ మన చేతికి వచ్చిందో మన న్యూస్ పేపర్ మర్చిపోయాం. న్యూస్ పేపర్లు వస్తున్నాయి, ఊరికే వస్తున్నాయి. ఎవరో ఒక 60+ ఏజ్ వాళ్ళు ఆ న్యూస్ పేపర్ పట్టుకొని ఆ స్టార్టింగ్ నుంచి ఎండ్ పేజ్ దాకా చదివే, పబ్లిసిటీ అనే పేజ్ దాకా చదివే పరిస్థితి ఉంది తప్ప మనలాంటి యూత్ న్యూస్ పేపర్ చదివే పరిస్థితి లేదు. మన న్యూస్ పేపర్ కావాలంటే ఏం చేస్తున్నాం? గూగుల్లోకి వెళ్తున్నాం, టుడే న్యూస్ పేపర్ అనుకుంటున్నాం, న్యూస్ పేపర్ కనపడుతుంది, దాన్ని చదువుతున్నాం. ఇవాళ అలా పరిస్థితి అయిపోయిందన్నమాట. అంటే న్యూస్ పేపర్ కూడా చదివే పరిస్థితి లేదు మన దగ్గర. అంటే మన పరిస్థితి ఏంటంటే ఇంకోటి, మనం గంటల తరబడి ఫోన్లు కత్తుకుపోతున్నాం. అంటే ఇప్పుడు రీల్స్ చూస్తున్నాం అనుకోండి, రీల్స్ మనం స్టార్ట్ చేస్తే ఏమైంది, ఇది ఒక్కటి చూద్దాం, ఇది చూడంగానే రెండో వస్తుంది, అది ఇంకా బాగుంది, ఇది ఒకటి చూద్దాం, దాన్ని చూడగానే ఇంకోటి వస్తుంది, ఇది బాగుంటుంది. ఇలా చూసుకుంటే ఏమైపోతుందంటే సాయంత్రం మనం నైట్ ఒక 7-8కో 9కో స్నానం చేసి పండుకొని ఫోన్ ఇట్లా పెట్టుకుంటే ఇది 11 అవ్వచ్చు 12 అవ్వచ్చు టైం. అలాంటి పరిస్థితికి వచ్చేసాం అనమాట. దీనివల్ల ఏమైపోయిందంటే మనకు ఐ ఎఫెక్ట్ కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇవాళ మీరు కామన్గా మీకు చూస్తే ఈ 16 to 18 వయసులోనే మనకు సైట్ వస్తుంది, కళ్ళకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ అవడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఆ ఫోన్ అనేది అంటే మనం ఆ సోషల్ మీడియాస్ని అనేది ఏంటంటే ఎంత కావాల్సినంత వరకు ఉపయోగించుకొని మిగతా వాటిని అవాయిడ్ చేయడం కనుక మొదలు పెడితే సోషల్ మీడియా అనేది యువతకి చాలా బాగా ఉపయోగపడుద్ది. అంటే యువత వాళ్ళు అనుకున్నటువంటి థాట్స్ కానివ్వండి, వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని కానివ్వండి 10 మందితో షేర్ చేసుకోవడం కోసం ఈ సోషల్ మీడియా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. మా కాలేజీ స్టూడెంట్స్కి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇలా ఒక మంచి టాపిక్ మీద ఒక డిబేట్లు, ఎస్ఐ రైటింగ్ లాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి వాళ్ళు అవేర్నెస్ కల్పించినటువంటి నెంబర్ 1 న్యూస్ ఛానల్కి కాలేజ్ తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్స్. నిజంగా అంటే సత్యనారాయణ గారు సాంస్క్రిట్ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ కాలేజీలో మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి చాలా బాగా చెప్తారని విన్నాను. కానీ సార్ని ఇప్పుడు మాట్లాడింది విన్న తర్వాత నిజంగా మీరు అదృష్టవంతులే, అవునా కాదా? అవునా? నెక్స్ట్ మనం ఎప్పుడన్నా ఇటువంటి కాంపిటీషన్స్ పెట్టినప్పుడు క్లాస్ నుంచి కనీసం ఒక 10 మంది అన్నా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకనంటే ఒక మంచి మెసేజ్ అనేది, మంచి పాయింట్స్ అంటే సోషల్ మీడియా ఏ రకమైనటువంటి స్టార్ట్ అవుతుంది, ఎట్లా దారి తీస్తుంది. ఒక రీల్ విషయం చెప్పారు, అవును, ఒకటి చూస్తాం, రెండోది, మూడోది, నాలుగోది అని మనకు దానికి టైం మనం దానికే కేటాయిస్తాం. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా మీరు యువత ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారు, చాలా కీలకమైనటువంటి స్టేజ్ ఇది. ఒక జీవితాన్ని బాగు చేసుకోవాలన్నా, జీవితాన్ని నాశనం చేసుకోవాలన్నా ఇదే ఒక రకమైనటువంటి మీకు ఏజ్. మనకి పునాది వేసుకుంటామా మన జీవితానికి, లేకపోతే మన జీవితానికి సమాధి చేసుకుంటాం అనేది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి సత్యనారాయణ గారు చెప్పినటువంటి పాయింట్లు అందరూ తీసుకొని మీరు రానున్న కాలంలో మంచిగా చదువుకోవాలి, మీ బంగారు భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేసుకోవాలి. అలా మేము కోరుకుంటున్నాం. నెంబర్ 1 న్యూస్ తరపున సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నినాదంతో మేము కూడా ఎన్నో కార్యక్రమాలు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కాలేజీకి రావడం జరిగింది. అలాగే ప్రధానంగా ఏదైతే మేము స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాం కృష్ణలంకలో, అలాగే ఇక్కడ మన మంగళగిరిలోనే హిందూ శ్మశాన వాటికలో మాందీశ్వర ఆలయాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి, ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి వీలైనప్పుడు జస్ట్ బయట నుంచైనా ఆగి చూడండి. ఎందుకంటే ఎవరు కూడా సాహసం చేయరు ఒక శ్మశానంలో లక్షలు ఖర్చు పెట్టి ఆ యొక్క మాందీశ్వర ఆలయాన్ని. అంటే ఎవరి మతాలు వారుకుంటే, ఎవరి కులాలు వారుకుంటే వారి ఆచార సాంప్రదాయాలను బట్టి మనం చేసుకుంటూ వెళ్తాం. కానీ ఒక శ్మశాన వాటికలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా
ఈశ్వరుని ప్రతిష్ఠించేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మాందీశ్వరుడు, అంటే 9 గ్రహాలు మనకు తెలుసు, 10వ గ్రహమే ఈ మాందీశ్వరుడు. సో మీరు దర్శించండి, ఒకసారి వెళ్ళేటప్పుడు చూడండి. అంటే సాధారణంగా శ్మశానం అంటే అందరికీ భయం అనేది ఉంటుంది, కానీ అది ప్రేతాత్మలకు దూరంగా ఉంచేదే ఈ యొక్క మాందీశ్వరుడు. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కళాశాల విద్యార్థులు మీకు, అలాగే మీ యొక్క యాజమాన్యం, అధ్యాపకులు, అలాగే మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి మా ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మీరు భవిష్యత్ కాలంలో మరింతగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అభినందిస్తున్నాం. మీకు మా దీవెనలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.